అసలు ఎవరు నువ్వు? నన్నెందుకు జైలు నుంచి కాపాడావు? నువ్వు మనిషివా భూతానివా? నేనెవరో తెలియదా? రే మంత్రమూర్తి నువ్వా? రే ఈ అదృశ్యమయ్యే శక్తి నీకెలా వచ్చిందిరా? అష్టదుష్ట శక్తులలో ఇది ఒకటి. ఇంతకంటే అపూర్వ శక్తిని పొందాలని మీ అందరితో కలిసి కన్నె పూజ చేశాను, కానీ అది రివర్స్ అయ్యింది. వెంటనే నేను నేపాల్ వెళ్ళిపోయాను. పిల్ల పిశాచి వంశానికి చెందిన మరుగుజ్జు ముని అనే బుడబుక్కలోని కలిశాను. ఆయన నాకు పురాతన మంత్రాలు నేర్పించారు. ఆయనే ఆపద్ధర్మ దైవంగా నాకు తోడుగా వచ్చారు. బుడబుక్కల మరుగుజ్జు ముని వెరైటీగా ఉంది. అతను ఎక్కడుంటారా? ఎక్కడ? ఇక్కడే ఉన్నారు. ఈ డిబ్బీలో ఉన్నాడా? చూస్తావా? గురుదేవా, జగ్గమ్మా, కాళీ, మహంకాళీ. చిటికెన వేలడంత లేడు. వీడికి క్షుద్ర విద్యలు తెలుసా? నమ్మలేకపోతున్నావా? అయితే చూడు. మరుగుజ్జు ముని గురుదేవా, బుడబుక్కల శబ్దంతో మీ శక్తిని చూపించండి. మీ మరుగుజ్జు గురుదేవుని కిందికి వదిలేమని చెప్పరా నన్ను? అదే గురుదేవా, నన్ను క్షమించండి. ఇప్పుడు నమ్ముతున్నావా నాగేంద్ర? గురుదేవా, వాణ్ణి వదిలేయండి. విముక్తి. ఎలా ఉంది? రే నువ్వు పొట్టోడివైనా చాలా గట్టోడివిరా. కానీ 15 రోజుల క్రితం నువ్వు వచ్చుంటే మన ఫ్రెండ్స్ సతీష్ కుమార్, సురేంద్రబాబు చనిపోయి ఉండేవాళ్ళు కాదు. జరిగిందంతా నాకు తెలుసు. నిన్ను మాత్రమే కాదు, నన్ను కూడా కాపాడుకోవడం కోసం ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. అంటే ఆ హత్యల కారణమైన అమానుష్య శక్తి ఏంటో నీకు తెలుసా? ఆ శక్తి ఎవరో నీకు చూపించాలా? నా కళ్ళల్లోకి చూడు. వీళ్ళ నేను ముందనుమానించింది కరెక్టే. అవును, ఎల్లకట్టులో నువ్వు బంధించిన ప్రేతాత్మలు బయటికి ఎలా వచ్చాయి? ఒక మంత్రగత్తె వాళ్ళిద్దరినీ విడుదల చేసేసింది. ఇప్పుడు మన గురుదేవుడితో వాళ్ళిద్దరినీ బంధించబోతున్నాం. ఇక్కడే ఒక చిక్కుంది, ఇక్కడే ఒక చిక్కుంది. జక్కమ్మ చెబుతోంది, జక్కమ్మ చెబుతోంది. అక్కడ మంత్రాలు పనికిరావు, మంత్రాలు పనికిరావు. తంత్రాలే పనికొస్తాయి, తంత్రాలే పనికొస్తాయి. నా జక్కమ్మ చెబుతోంది, నా జక్కమ్మ చెబుతోంది. గురుదేవా, మీరేమంటున్నారు?
ఆ ఆత్మ ఆ బిడ్డ ఒంట్లో ఉన్నంతసేపు దాన్ని మనం ఏమీ చెయ్యలేము మంత్రమూర్తి. గురుదేవ, అలాగైతే పిల్ల శరీరం నుంచి ప్రేతాత్మని బయటకు పంపించడం ఎలా? విడదీయాలంటే మంత్రం పావు, తంత్రం ముప్పావు. నేనిప్పుడు బిడ్డగా మారబోతున్నాను. ఆ బిడ్డ తల్లితోనే ఆత్మను విడదీస్తాను.